అనంతపురం జిల్లాలో నకిలీ దివ్యాంగుల ధృవపత్రాల జారీపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన కథనాలతో వైద్య శాఖలో కదలిక వచ్చింది. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల దివ్యాంగుల ధృవపత్రాల జారీని నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా ఆర్థోపెటిక్ దివ్యాంగులకు తప్ప మిగిలిన అన్ని రకాల పత్రాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. నకిలీ పత్రాలు ఏరివేతకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అనంతపురం జిల్లాలో వేళ్లూనుకున్న నకిలీ దివ్యాంగుల ధృవపత్రాలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. సదరం ద్వారా జారీ చేసిన పత్రాల సంఖ్యకు వివిధ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యకు ఎంతో వ్యత్యాసమున్నట్లు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నకిలీల ఆట కట్టించేందుకు దివ్యాంగుల సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ నెంబర్ను అనుసంధానం చేశారు. వైద్యుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పత్రాలు సృష్టించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోనూ శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించకుండా ధృవపత్రాలు జారీ చేస్తున్నారు. సరైన పరికరాలు లేకపోవడం వల్లే ఈ విధంగా చేయాల్సి వస్తోందని వైద్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బెరా యంత్రం కొనుగోలుకు అవసరమైన 8 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త పరికరం వచ్చే వరకు బదిర ధృవపత్రాలు జారీ చేయకూడదని వైద్యాధికారులు నిర్ణయించారు. ఇమ్మీడియట్ గా ఈఎన్టీ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇవ్వడం మానేశాం. ఇప్పుడు స్టాప్ చేశాం. ఎందుకంటే ఎక్కువ ఫోర్జరీ సర్టిఫికెట్లు ఈఎన్టీ డిపార్ట్మెంట్లోనే ఉన్నట్టు కనుగొనడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బెరా అనే ఎక్విప్మెంట్ లేని దానివల్ల క్లినికల్గా మేము అసిస్ట్ చేసడం వల్ల తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అదే రకంగా దాంట్లో ఫోర్జరీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో దాన్ని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా ఈఎన్టీ సర్టిఫికేట్స్ డిజేబిలిటీ అంటే హియరింగ్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ని స్టాప్ చేస్తున్నాం. బెరా ఎక్విప్మెంట్ కొని ఆ బెరా ఎక్విప్మెంట్ ద్వారా పరీక్షించి వాళ్ళకు మాత్రమే జెన్యూన్గా ఉండేటువంటి పర్సన్స్కి మాత్రమే హియరింగ్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వబోతాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సదరం ద్వారా 96,000 మందికి దివ్యాంగుల ధృవపత్రాలు జారీ చేశారు. కానీ సంక్షేమ శాఖ లెక్కల్లో మాత్రం 1,20,000 మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో నకిలీ ధృవపత్రాలు వ్యవహారం ఏ మేరకు సాగుతుందో అర్థమవుతోంది. తాజాగా నిర్వహించిన జన్మభూమిలో 26,000 మంది దివ్యాంగులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 1,200 మంది నకిలీ పత్రాలు కలిగిన వారే. ఎవరైతే అనర్హులుగా ఉండి సర్టిఫికేట్స్ తీసుకొని ఈ పెన్షన్స్ కానీ ఇతర సౌకర్యాలు వాడుకుంటున్నారో అది సమాజానికి మంచిది కాదు. అలాగే ఇలాంటి అరికట్టాలనేటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా దృఢ సంకల్పంతో మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. బయట వ్యక్తుల్ని ఆశ్రయించొద్దు, దళారులను నమ్మొద్దు. అలా నమ్మి తీసుకునే చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. అవి ఆన్లైన్లో నెంబర్స్ ఉండవు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే మంచి చేయాలనుకుంటుందో దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ నకిలీ ధృవపత్రాలు భారీగా ఉండే అవకాశముందని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటన్నింటినీ ఏరివేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.